భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత సులభతరం చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్డ్ నౌ వ్యవస్థ డెవలప్ చేసింది. లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్స్, అప్రూవల్స్ కోసం వివిధ పోర్టల్స్ మారే పని లేకుండా అనుమతి ప్రక్రియ మొత్తం ఒకే చోట కంప్లీట్ చేసుకోగలిగే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను ఈ గురువారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా ప్రారంభించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బిల్డ్ నౌ ఆవిష్కరణ. I request Honorable CM to launch the Build Now portal. మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము, బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోని అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినైజ్ చేయగలుగుతున్నాం సార్. బిల్డ్ నౌ అప్లికేషన్ రాకతో వచ్చే మార్పులు, అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించుకోవడం గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వీర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించిన తర్వాత 1,00,000 కోట్ల బడ్జెట్ అనిపించినప్పుడు ఒక గొప్ప ఫిగర్ అనిపించేది. అదే ఈ సంవత్సరం 3,00,000 కోట్ల పైచులకు అలొకేషన్ చేసినప్పుడు అది చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముందుకు వెళ్లే దిశ లోపల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా చెప్పాలంటే MAUD డిపార్ట్మెంట్ వైపు నుంచి 17,677 కోట్ల అలొకేషన్ అనేది కూడా ముఖ్యంగా మా నిర్మాణ రంగానికి, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంత వరకు కూడా చాలా మంచి చేస్తుందని ఆశిస్తున్నాము. అయితే దాంతో పాటుగా ఓవరాల్గా ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయితేమి, మూసీ రివర్ అనౌన్స్మెంట్ అయితేమి, తర్వాత మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఓవరాల్గా మా ఇండస్ట్రీకి దోహదపడే విధంగా కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా టైం టు టైం ప్రాపర్ డెసిషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఆశ. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన బిల్డ్ నౌ యాప్ని క్రెడై హైదరాబాద్ అలాగే మొత్తం నిర్మాణ రంగాన్ని కూడా స్వాగతిస్తుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి బిల్డ్ నౌ అనే యాప్ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చిన MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారికి, దాంతో పాటుగా తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ యాప్ డెవలప్ కావడంలో దోహదపడ్డ DTCP డైరెక్టర్ శ్రీ దేవేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2006లో వచ్చిన 86 జీవో హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎలాగ దోహదపడ్డదో, దాంతో పాటు 2020లో వచ్చిన TS BPAS కూడా మన నిర్మాణ రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ కింద చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండే. దాని కంటిన్యూషన్ గా వచ్చిన ఈ బిల్డ్ నౌ అనేది కూడా స్క్రూటినీ చేసే ప్రాసెస్ లోపల చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది అనమాట. 25 లక్షల స్క్వేర్ ఫీట్ల పైచిలుకు ఉండే ప్రాజెక్టు కూడా ఒక 2.5 నిమిషాల లోపల స్క్రూటినీ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతానికి GHMC పరిధి లోపలే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా HMDA తర్వాత DTCP పరిధి లోపల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు బిల్డ్ నౌ అనేది ఒక కొత్త మార్పుకి నాంది అని చెప్పొచ్చు. ఇంకా కూడా మా నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్ల ప్రాసెస్ తొందరగా అవుతూ నిర్మాణ రంగానికి, బిల్డర్స్ అందరికి కూడా హెల్ప్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు, కొత్త విప్లవాత్మక పాలసీలు తీసుకోవాలని నిర్మాణ రంగం తరఫున ప్రత్యేకంగా క్రెడై హైదరాబాద్ తరఫున కోరుకుంటున్నాము.